A7 న్యూస్ ఆంధ్ర. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం డిమాండ్. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని లిబరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా చాట్రాయమణ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ గ్రామీణ కూలీలు చేయటానికి పనులు లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మండలంలో అన్ని గ్రామాల్లో పేదలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు పనులు కల్పించాలని, పేద కుటుంబాలను ఆదుకోవాలని, పెరిగిన ధరలను అనుగుణంగా రోజువారీ వేతనం కనీసంగా 600 రూపాయల వేతనంతో కూడిన 200 రోజుల పనులు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. 100 రోజులు పూర్తవుతున్నప్పటికీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎంతవరకు గత ప్రభుత్వాన్ని విమర్శించడం, వాళ్ళ మీద దాడులు చేయడం ఇదే పనిగా ప్రభుత్వం కనపడతా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మరి సూపర్ సిక్స్ పథకాలు ఏతున్నాయో వాటిలన్నిటిని కూడా మరి ఈ రోజున మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రజలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలను మేము అమలు చేస్తాం, గత ప్రభుత్వం కంటే కూడా సంక్షేమ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎంతవరకు కక్ష సాధింపు చర్యలతో ఈ రోజున కాలయాపన చేస్తూ ఉంది. వరద వచ్చి ప్రజలందరూ కూడా ముంపుకు గురై మరి నానా ఇబ్బందులు పడతా ఉంటే, ఆస్తులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని ఆదుకోవడం కాకుండా ఎంతవరకు ఆ ప్రభుత్వం అలా చేసింది, ఆ నేరం చేసిందని చెప్పేసి ఇదే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజున ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ గ్రామీణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పనులు కోల్పోయి ఈ రోజున పనులు కూడా లేవు. ఈ రోజున వర్షాలు పడి పనులు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పొడిగించాలి, ప్రతి కుటుంబానికి కూడా పనులు కల్పించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలానే ఏదైతే మరి పాఠశాలలో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 6 నెలలుగా వేతనాలు చెల్లించట్లేదు. వాళ్ళు ఏం తిని మరి పని చేస్తారు, వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకుంటారు? కాబట్టి ప్రభుత్వం ఈ 6 నెలల నుంచి ఇవ్వనటువంటి వేతనాలన్నింటిని కూడా వెంటనే చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలానే ఇవాళ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి పేదలు మరి పోర్ నోటిఫికేషన్ ఉన్నటువంటి అటవీ భూముల్ని ఆరుగొల్లపేట, సోమవారం, అలాగనే చిపిరిగూడెం, మరి బురుగూడెం, ఇట్లా చాట్రాయి తదితర గ్రామాల్లో దాదాపుగా ఈ చాట్రాయి మండలంలోనే 7,000 ఎకరాలు పైగా మరి పేదలు సాగు చేస్తూ ఉన్నారు. ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు కుటుంబానికి సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆ కుటుంబం ఆ పేదలు సాగు చేసే పంట అటవీ భూములు ఏవైతున్నాయో వాటి నుంచి ప్రభుత్వానికి ట్యాక్సులు కూడా చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భూములన్నింటిని కూడా మరి సర్వే చేసి ఆ భూముల్లో ఉన్నటువంటి పోర్ నోటిఫికేషన్ రద్దు చేసి పేదవాళ్ళకి సాగు హక్కులు కల్పించి వాళ్ళకి రైతు భరోసాను వర్తింపజేయాలని చెప్పేసి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకంలో మరి పనులు లేనటువంటి కార్మికులందరూ కూడా 200 రోజులు పనులు కల్పించాలి, అలాగనే 600 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో వచ్చే నవంబర్ 9వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి రేపు పెద్ద బహిరంగ సభ కూడా మేము విజయవాడలో నిర్వహించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
जिंदाबाद सीपीएम लिबरेशन, जिंदाबाद सीपीएम लिबरेशन, వర్ధిల్లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత వ్యవసాయ